తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు పంచమంలో రాహు ఉంటూ లాభంలో కేతు ఉంటూ గ్రహాలన్నీ కూడా కాలసర్ప యోగంలో ఉన్నాయి. ఈ కాలసర్ప యోగంలో మనకు 3 నెలలు ఉంటాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి రవి సింహరాశిలోకి ప్రవేశించి సెప్టెంబర్ 15 వరకు రవికేతువులు కలిసి ఉంటారు. దాని తర్వాత కన్యారాశిలోకి వచ్చేస్తాడు రవి తులవారికి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు కూడా నవంబర్ మాసం నుంచి వస్తున్నాడు. నవంబర్ 1 నుంచి 25 వరకు ఆ 2 గ్రహాలు సింహరాశిలో కలిసి ఉంటాయి. మరి ఈ కాలసర్ప యోగంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావము, రాహుకేతులు సర్పగ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎటువంటి వాటి మీద చూపిస్తుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అని అనుకునేటువంటి అంశాల్లో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే పంచమంలో రాహు ఉన్నాడో ఇది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్, ఏఐ, ఎనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటివి అభివృద్ధి పరచడానికి ఇది చాలా చక్కగా యోగిస్తుంది. కాకపోతే సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఆ ఒత్తిడి ఒక్కొక్కసారి విదేశాలకు పంపిస్తే ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మనం సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉంటుందో పంచమ రాహు వల్ల అది సమకూరుతుంది. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కాలసర్పయోగంలో ఉంటూ మనకి ఈ యొక్క కేతువుతో రవి వచ్చి కలుస్తున్నాడు అని అనుకున్నాం మనం. కాబట్టి ఈ యొక్క రవి కేతువుతో కలుస్తున్నందుకు కొంత ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏమైనా కొన్ని లాభాలు పొందడం, కొన్ని ఆటంకాలుగా లాభాలు పొందడం జరుగుతూ ఉంటుంది. గురువు కూడా ఎప్పుడైతే మీకు వస్తాడో, కేతువుతో కలుస్తాడో, ఎంతైనా ఈ 2 గ్రహాలు ఈ లగ్నానికి పాపులు కాబట్టి ఒకవైపు లాభాలను ఇస్తూ అదే లాభాల్లో కొంతవరకు కోత అంటుంటాం. అంటే లాభం వచ్చినట్టే వచ్చిందండి, కానీ మిగతా డబ్బులు ఆయన తీసేసుకున్నాడు, ఈయన తీసేసుకున్నాడు, ఇటువంటివి కూడా జరుగుతాయి. ఇక మీరు నిత్యము కూడా దుర్గాదేవిని కనుక ఆరాధించినట్లయితే మీకు అన్ని విధాల బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం లభించనుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఈ కాలసర్ప యోగంలో ఉండేటువంటి గ్రహాల మూలంగా ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది జన్మజాతకానికి అప్లై అవ్వదండి. కాలసర్ప యోగం కాలాల్లో జరిగేటువంటి అంశాలు. అయితే మీకు కనుక సర్పదోషం ఉన్నట్లయితే దానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్తాను, వినండి. ఇక్కడ మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువులు కాలసర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏమి పట్టించుకోకండి. గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది అని కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాలసర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటూ ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే నేను మీకు, గోచారంలో కాలసర్ప యోగం రావడం వేరు, జన్మజాతకానికి రావడం వేరు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఈ కాలసర్ప యోగంలోకి వస్తున్నాయో దీని గురించి మీరు ఏం భయపడకండి. ఇది ఓన్లీ 10 to 15%. నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది, ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాలసర్పదోషం లాగా గ్రహాలన్నీ, అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, రాహు కేతువు 180 degrees ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసేయాలి, వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి. అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం 2 గ్రహాలు బయట కాలసర్ప యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి.
ఒకవేళ మీకు అంతగా కాలసర్ప యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి, లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేసిన ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయండి, సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే శనికేతువులు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహువులు, శుక్రకేతువులు, రవిరాహువులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు, అది స్వల్పమే పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు, స్తపత యోగం కూడా అంటూ, స్తపత దోషం అని కూడా అంటూ ఉంటారు, యోగము దోషం రెండు అంటూ ఉంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే, మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అందరూ చేయవలసింది, ఎందుకంటే కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు, మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. కుజరాహువులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు, అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటుంది. చంద్రరాహువులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కుజబుద్ధులు ఉన్నారు, మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది, ఏమి తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది, సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోని కేతువుతోని కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది, ప్రబలంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశి, వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకెక్కువ పితృదోషంగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జననం జరిగితే దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంది. ఏమి చేస్తే ఏమి క్లియర్ అవుతుంది, లైఫ్లో ఎటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. రవిరాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటిది తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే, శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లోనే ఎక్కువగా ఇక్కడ సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ రకంగా సర్పదోషం అంటే మీది ఏదైనా ఒక గ్రహం కేతు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో, ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించినవి చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకు అంత స్తోమత లేదు, సర్ప ప్రతిష్ఠ చేయలేను, మాకు దగ్గరలో ఆలయాలు కూడా లేవు అన్నప్పుడు గరుడ పురాణం గనక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు, యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో మంచి మంచి ప్రవచకులు ఉన్నారు, వారిది కనుక మీరు తీసుకుని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలసర్ప యోగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జల ప్రళయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటారు, కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం,
కోర్టు కొన్ని కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకి రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడూ చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి. అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని కొన్ని ఆర్టికల్స్, అవన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు, గురువు, రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే నమః.